కొంతమంది పిల్లలు తేడాగా ఉన్నప్పుడు మనమే దగ్గర తీసుకోము. కానీ తల్లిదండ్రులకి తప్పదు. అది ఏదున్నా గూడా వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్న సుకృతమని. కొంతమంది పిల్లలు చూడ్డానికి చక్కగా ఉన్నా గూడా మన చేతికి అందకుండా పోతారు. మనం చెప్పింది వినకుండా ఉంటారు. సో, దీన్ని కూడా మనం అంటే పోయిన జన్మలో మనం చేసిన దానికి ఒక రిజల్ట్‌గా ఈసారి అట్లా ఉన్నారని అనుకోవచ్చా? దీన్ని అలా ఎట్లా కాదు. మీరు తీసుకోవచ్చు? చెప్పాల్సింది ఒక విషయం. సహదేవుడు, నకులుడు, అర్జునుడు, దుర్యోధనుడు, భీముడు వీళ్ళంతా మహానుభావులు శ్రీకృష్ణ పరమాత్మని అడుగుతారు. అయ్యా, రాబోయే యుగం కలియుగంగా అసలు ఎలా ఉండబోతుంది అని అడుగుతారు. అన్నప్పుడు మీరు 5 బాణాలు తండ్రి వదులుతాడు. 5 దారిలో పడతాయి బాణాలు. ఒక్కొక్కళ్ళు ఒక బాణం తీసుకురావడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు మొట్టమొదట బాణం ఒక ఆవు, మీరు అడిగిన ప్రశ్న, దూడని నాకేస్తుంటుందమ్మా, ముద్దులే ముద్దులు ముద్దులే ముద్దులు ముద్దులే ముద్దులు. ఇక ఆ దూడ పరిగెత్తుతున్న కొద్దీ దాన్ని పట్టుకొని ముద్దాడుతూ ఉంటుంది, పరిగెత్తుతున్న కొద్దీ ముద్దాడుతూ ఉంటుంది. అయితే ఆయన దగ్గరికి వస్తాడు. ఏం జరిగింది, ఇలా ఉంది. అప్పుడే ప్రసవించిన బిడ్డ, అప్పుడే చిన్న చిన్నగా ఎదుగుతున్న బిడ్డని అతి గారాబంగా ముద్దు పెట్టేస్తున్నారు. అది గడ్డి మేయడానికి వెళ్తుంటే వెళ్ళనియట్లేరు, లేకపోతే ఇంకా అదేదో చేస్తుందంటే ఇట్లా కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. ఆ గారాబం కాస్త ఆ కలియుగంలో చిన్నపిల్లలు ఉన్నప్పుడు, నేను చూసుకుంటలేరా ఏమైనా, నువ్వు చాలా ప్రేమతో పుట్టావురా, నీకు హోమం చేస్తే పుట్టావురా, ప్రేమ చేస్తే పుట్టావురా, కొన్ని తరుణాలు ఉన్నాయిగా చెప్పేటి. ఇలా తరుణాల వల్ల అతి గారాబంతోనే ఆ పిల్లలు చెడిపోయిన వాళ్ళు. ఇక్కడ 6 ఏళ్ళకి 7 ఏళ్ళ వరకు పిల్లల్లాగా చూసి 8 ఏళ్ళ నుంచి వీపు విమానం మూత చింతపండు చేయడం మొదలు పెడితే ఈరోజు పిల్లలందరూ గొప్ప గొప్పలు అయ్యారే. ఆకలికి అబ్దుల్ కలాం గుడిసెలో ఉన్నాడంటమ్మా, దోమలు ఆ మురికి వాడలో ఉన్నాడంట. ఈరోజు అబ్దుల్ కలాం యొక్క చరిత్ర ఎంత పెద్దది చూసారా. అలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారా. అబ్రహాం లింకన్ ఎప్పుడో 70s ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, వీధి లైట్ల కింద చదువుకున్నాడంట. తల్లి, ఆకలి విలువ లేదు ఇక్కడ. ఆకలి విలువ లేని దగ్గర ఏముంటాం తల్లి, మీరు అడిగించండి. ఇలా 5 బాణాల్లో ఒక బాణమే చెప్పాం. మీరు అడిగిన ప్రశ్న, పిల్లలు ఎక్కడ పోతున్నారని. ఇంకొక బాణం తీసుకొని వచ్చినప్పుడు ఒక అతను చేతుకు రక్తం బాగా తీవ్రంగా పోతుంటుందంట. ఏమయ్యా చేతు కట్టుకో, రక్తం పోతుంది కదా అని అంటే, కట్టుకొని నేను ఎందుకు కట్టుకోవాలి అని ఇలా వాదన దిగుతాడంట. ఎందుకు కట్టుకోవు అని అడిగితే, కట్టుకొని నేను అసలు నువ్వు ఎవరే అని అడగనీకి అని గట్టిగా అడిగినప్పుడు తండ్రి ఈయన అడుగుతాడంట అర్జునుడు, రక్తం పోతుంటే కట్టుకోవడానికి వినవు చెయ్యవు, నేను కడతా కదా అని చెప్పి తండ్రి కట్టనీకి పోతుంటే తండ్రి తోసేస్తాడంట. ఇక్కడ దెబ్బ తగిలేటప్పుడు తెలియదా దేవుడికి, నాకు తగిలియకూడదా అని చెప్పినప్పుడు, దేవుడి మీద నిందేస్తావు ఎందుకయ్యా అంటే, మరి ఆయనదే కదా ఈ శరీరం, పుట్టించుకున్నోడికి తెలియదా నన్ను ఎట్లా చూసుకోవాలో ఏం చేయాలో, నేను వీడికి వస్తున్నా అని చేయలేదని దేవుడి మీద తోసేస్తారు వీళ్ళు నాస్తికులు. అలా చేసేసి నేను ఏమంటాడంట తెలుసా, మరి నొప్పి భరించడం ఎలా అంటే, నొప్పి భరించడానికి వనమూలికలు ఉన్నాయి కదా అని మద్యం తీసుకుంటాడంట. అంతేకాని ఒక వ్యక్తి వచ్చి సహాయం పడుతున్నా కూడా సహాయాన్ని అందుకోరు. కలియుగంలో అదే జరుగుతుంది కదా. నిజమైన నమ్ముతున్నామా, దేవుడి మీద తోసేస్తున్నాం లేని వాళ్ళని. అది మర్చిపోవడానికి మద్యం తాగేస్తున్నాం, ఎందుకంటే అది మత్తు కాబట్టి. ఇలా ఉన్న కలియుగంలో ఇంకోటి 3వ నగ్న సత్యం ఏం తెలుసా అమ్మ, 8 బావిలు నిండుగా పొంగుతుంటాయి, 9వ బావిలు ఏముండవు, నీళ్ళు నిండుగా పొంగుతుంటాయి. 8 బావుల్లో 8 ఒక బావిలో మాత్రమే నీళ్ళు ఉండవు. ఆ 8 బావుల మధ్యలో ఉంటుంది ఒక బావి, ఖాళీగా ఎండిపోయి. అప్పుడు ఒక వ్యక్తి ఈ విధంగా చూశాను స్వామి అని అడిగినప్పుడు నకులుడికి తండ్రి ఏమంటాడంట, కలియుగంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు, కానీ ఈ 5 మంది 5 మంది కలిసి తలా ఒక ఆలోచన చేస్తే ఈయన కూడా పైకి లేస్తాడు అన్న ఆలోచన చేయలేరు. కలియుగంలో అదే కనబడబోతుంది, అదే జరగబోతుంది. 8 బావులలో ఒక్కొక్క బకెట్ అందులో పోసినా అది నిండడమా, లేకపోతే అది అంటుకోవడమా, లేకపోతే ఎదగడమా, అక్కడ మొక్కలు రావడమా, ఏదో జరిగి పవిత్రత స్టార్ట్ అవుతుంది కదా. అంటే ఐఎమ్ సెయింగ్ గుడ్ వర్క్, ఏదో స్టార్టింగ్ చేయరుగా. ఇదే జరుగుతుందా ఇప్పటికైనా, ఇదొక విషయం. 4వ తరుణం, ఓ పావురం ఏం చేస్తుందో తెలుసా అమ్మ. పావురం అనకంటే గద్ద అనడం బెటర్. అది పైన ఆకాశంలో ఎగురుతుంటుంది ఎక్కువ శాతంగా, చాలా 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 మన పైకి పోతుంటుంది. అది ఏం చేస్తుందో తెలుసా అమ్మ, అది కిందికి వచ్చి అభం శుభం తెలియని ఒక చిన్న కోడిపిల్లని ఎత్తుకపోతుంది. అర్థమైందా. ఆకలిలో ఆ వాకిల్లో ఆడుకుంటుంటున్న చిన్న కోడిపిల్లని ఎత్తుకపోతుంది. అమాయకురాల్ని, నా ప్రపంచమే అనుకున్న వాళ్ళని ఎత్తుకపోతుంది. దీని అర్థం ఏం తెలుసా అమ్మ, కలియుగంలో కూడా బాగా తెలివి ఉండి, బాగా డబ్బులుండి, బాగా నేనే గొప్ప అని విర్రవేగుతున్న వాళ్ళందరూ అమాయకుల్ని మోసం చేస్తున్నారు. నగ్న సత్యమే కదా ఇది రుజువు చేయబడిందే కదా. ఇప్పుడున్న 5వది చూడండి, మనకి పర్ఫెక్ట్ వర్తిస్తుంది. ఓ ఏనుగు 2 తలలు ఉన్నాయంట, ఒక తల పైకి ఒక తల కిందికి.
2 తలలతో నేనే విర్రవీగుతున్న హైట్ పర్సనాలిటీ ఉన్నాను, ఎటువంటి దబ్బేస్తుంటుందంట. అది అప్పుడు తండ్రి వచ్చి చెప్పినప్పుడు కలియుగంలో కూడా మనిషి 2 తలలతో ఉంటాడు, బయటికేమో నేను మంచోని అని, లోపట నేను చెడ్డోని అని ఉంటాడు. అలా 2 తలలు ఉన్న వాళ్ళు కలియుగంలో ప్రతి అడుగడుగున ఉంటారు అని చెప్పారు. 5 వివరణ ఎవరికి శాస్త్రంగా ఉన్నాయి తల్లివి? మనకే రిలేటెడ్గా ఉన్నాయి కదా. మరి ఆ బిడ్డని ఎవరు చెడగొట్టారమ్మా ఇక్కడ? ఇప్పుడు నేను చెప్పిన తల్లిదండ్రులు కదా. తల్లిదండ్రులు మార్చొచ్చు కదా. వై వీఆర్ గోయింగ్ టు ది కాన్వెంట్, వై వీఆర్ నాట్ గోయింగ్ టు ది ఒక ఋషి పరంపర ఉన్న గురుకులకు వెళ్తలేం? ఎందుకు పోవట్లేం మనం? ఇలాంటి విషయాలు ఎందుకు పోతలేమంటే మనకు వేదాలతోనే కడుపు నిండదు కదా, డబ్బులు రావు కదమ్మా. 18 అంతస్తులు పోతే కానీ మనం అపార్ట్మెంట్లో ఉన్నట్టు ఫీల్ కాము. గుడిసెలో ఉంటే నిద్ర రాదు కదా మనకి. ఒకప్పుడని గుడిసెలేగా తల్లి. మరి అప్పుడు ఎందుకు నిద్ర వచ్చి మన తాతలు ముత్తాతలు మనని కన్నారు? ఏ హక్కు ఉందని ఈరోజు గాలి పీలుస్తున్నాం మనం? ఏ హక్కు ఉందని ఈ భూమిలో వండుకొని వచ్చిన పండ్లు పలహారాలు తింటున్నాం మనం? ధర్మం అనేది ఎక్కడుంది? కొంచెం డీప్గా పోయి చూస్తే అమ్మా, నీవు చేసుకున్న తప్పులకి పరమాత్మ ఉందని కూడా ఇక్కడ. ఈరోజు నీ బిడ్డని చేతి మాట వింటలేడు అని అంటే, నేను పొద్దున కూడా అమ్మ, నాకు 5 మంది పిల్లలు, మావని కొట్టొచ్చిన మార్నింగ్ కలర్ ఓవర్గా రాస్తున్నాడని. కలర్ ఎక్కడ రాయాలి? చిన్న పెయింటింగ్కో లేదా ఇంకెక్కడ ఉన్నా దీన్ని రాయాలి కదా. వాడు ఏం చేస్తున్నాడంటే ఇట్లా 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 రాసేసుకుంటున్నాడు. అది చూడడానికి ఎంత సమయం పడుతుంది? దానివల్ల స్కిన్ ఏదైనా ఎలర్జీ అని కెమికల్తో తయారవుతాయి కదా. చెప్తే వింటలేడు. కొంచెం గట్టిగా కొట్టగానే ఒక 5-10 మినిట్స్కి అంతా క్లీన్ చేసుకొని వచ్చాడు వెళ్ళి సబ్బుతోని. అమ్మున కూర్చొని రాసుకో, లేదంటే ఆ టీవీ చూసుకుంటూ కూర్చో, లేదంటే పైన వెళ్ళేసి చెట్లకి నీళ్ళు పోయి అని చెప్పేసి గట్టిగా తిట్టేసరికి కొద్దిసేపు ఏడ్చాడు. ఇప్పుడు నేను మళ్ళీ రిటర్న్ ఒక 1/2 అవర్ వచ్చినాక ఏం చేస్తున్నాడు అని అడిగితే పైన పోయి కూర్చున్నాడు, ఆ చెట్ల దగ్గర ఆడుకుంటున్నాడు. అంటే దెబ్బ పడంది ఎట్లా మారుతాడు? ఇక ఆయన రాసుకుంటే ఓ యూ డిడ్ వెరీ గుడ్ అని చెప్పి నేను కూడా రాయాలా? ఆయన ఏం చేస్తాడు? రేపటి రోజు వేరేలకు కూస్తాడు వెళ్ళి. కరెక్ట్. అలాంటి చేయకపోతే, తప్పుని నువ్వు మందలించి అప్పుడే దెబ్బ వెయ్యకపోతే మరి ఎలా అమ్మా? మమ్మల్ని ఎక్కువ శాతం టఫెస్ట్ ఎడ్యుకేషన్ అంటే అమ్మ ఇంగ్లీష్, సైన్సే నాకు తెలిసి. ఈ ఫెయిల్ మ్యాథ్స్ కూడా ఉంటుంది. ఎట్లా అప్పట్లో చింతబరిగేలు పర్టికులర్గా తెచ్చేవాళ్ళు. ఎవరు తెచ్చేవాళ్ళు తెలుసా? చింతబరిగేలు క్లాస్ ఫస్ట్ గెఫెటోళ్ళు. అరే నువ్వు పోయి చింతబరిగెలు అంటే వాడి కొన్ని ఉంటాయి ఇక మన మీద గెడ్జులు, వాడు దొడ్డుగా పొడవు ఉన్న కర్రలు పట్టుకొస్తాడు. ఎలా కొట్టేవాళ్ళు చూసారమ్మా? 1 వీక్ ఉండేది వీకు ఆ వాత కొడితే 1 వీక్లో ఏమయ్యేది తెలుసా అమ్మ? ఖచ్చితంగా 2-3 బైహార్డ్ అయిపోయేటి భయంతో. నెక్స్ట్ ఎగ్జామ్లో పాస్ అయిపోయేటోళ్ళు. ఇప్పుడు ఆ గురువు దెబ్బ కొట్టకపోతే ఈరోజు గురువుల అయ్యే పరిస్థితి ఏర్పడేదా? మనలాంటి ఎందరో వ్యక్తులు దెబ్బతినంది కలియుగంలో పని కాదు తల్లి. అలానే ఒక విషయం ఏం తెలుసా అమ్మ? కలియుగంలో ఇంకోటి రాసింది మళ్ళీ. కొందరు గురువులు ఏం చేశారంటే కొడితేనే అవి బాగా ముదిరిపోయి పిల్లలు అరాచకాలు ఎక్కువ చేయొచ్చు అని అన్న తరుణంతో తండ్రి ఏం చేశాడు? ఒక మనోధర్మశాస్త్రం వివరణ ఏం చెప్పారు తెలుసా? మనసు కదిలించే పనులు చేయండి, పిల్లల్ని ఆహ్లాదకరమైన వాతావరణంలోకి పెట్టండి. నలుగురు చదువుకుంటున్న వ్యక్తుల మధ్యలో పెడితే ఈయన చదువుకుంటాడు. మనం ఎక్కడైనా పోయినప్పుడు గుడి, దేవాలయం, మంచి పనుల దగ్గర పెడితే వీళ్ళకి అలవాటు అవుతుంది వాతావరణం. ఇలా చేయమని చెప్పినప్పుడు ఎలా చేయవచ్చును? ఓపిక ఆగుతలేదు కదా, మనసు కోపంతో ఉద్రేకంతో ఉరుకులాడుతుంది కదా అన్నప్పుడు తండ్రి ఏం చేశాడు తెలుసా అమ్మ? నీ నాలికని వాడు, ఆ అవతల వ్యక్తి నీ నాలిక యొక్క శక్తితోని మనసు కదలాలి. అలా మాట్లాడుతున్నప్పుడు ఆయన మనసుకు మాట్లాడాలి నీ నాలుకతో. అంటే నీ శక్తి ఇది, నీ యొక్క ముఖ్యమైన పాశుపతాస్త్రం నీ నాలుక. కలియుగంలో నువ్వు మాట్లాడితే మారుతారు. చాలామంది గమనించారా? కొంతమంది కొడితే ఇంకోటి కొడతాడేమో అంటారు. పోలీస్ స్టేషన్లో కూడా ఇదే వ్యవహారం. కొడితే కొట్టు అంటాడు, మధ్యలో ఉంటాడు, దెబ్బ తగలేదు కదా. అదే కూర్చోబెట్టి మీ అమ్మ కష్టపడుతుందిరా, రాళ్ళు కొడుతుందిరా, రాత్రి ఎంత ఇబ్బంది పడుతుందిరా అను ఏడుస్తారా పోరలు? మధ్యంలో ఉన్న మనసు చెల్లించిపోతుంది. మీ నాన్న ఎంత కష్టపడుతుండ్రా, రాళ్ళ ఇట్లా కొన్ని విషయాలు మనం ఎందుకు చెప్పట్లేము? ఇవి చెప్పకపోతే మరి బిడ్డకి ఎలా తెలుస్తుంది? దిస్ ఈజ్ అబౌట్ 18 years డిస్కషన్. మీరన్న ప్రశ్న బిలో 15-14 years డిస్కషన్. అక్కడ దెబ్బ పడి మా అమ్మ చూస్తుంది అన్న భయం కూర్చోవాలి. అప్పుడు కూడా మారనప్పుడు కొన్ని ఆయన టాలెంటెడ్కి సంబంధించిన డిస్కషన్ పెట్టాలి. అప్పుడు కదమ్మా. తల్లిదండ్రుల పొరపాటు ఇక్కడ చాలా ఉంది తల్లి. మేము మమ్మల్ని కూడా మా అమ్మకి అన్నది కదా, అడుక్కోనన్నా బతకాలరా, వెన్నుపోటు పొడవకూడదు, అబద్ధాలు అడగకూడదు అని చెప్పేది. ఓ తరుణం అంటే సమయం తీసుకుంటున్నందుకు ఆలోచించండి. హాస్టల్లో మేము ఉన్నప్పుడమ్మా అయ్యప్ప స్వాములదంటే చిన్నప్పుడు బాగా గమనించండి, భోజనమే తినడానికి మనకు కూడా పెడతారని పోవడం కదా. మేము హాస్టల్లో ఉన్నప్పుడు అప్పట్లో ప్రత్యేకంగా ఫస్ట్ బంతిలో లడ్డు పెట్టేవాళ్ళు. మీకు గుర్తుందో లేదో అని. ఫస్ట్ లడ్డే వచ్చేది. ఇప్పుడంటే ఈ స్వీట్లు ఇన్ని వచ్చాయి కానీ మొదట్లో అయితే లడ్డే వచ్చేది. అయితే కొంచెం లావుగా ఉండి హాస్టల్లో ఫుడ్ అంతంతగా ఉండకపోవడం వల్ల మేమేం చేసాం, పోయి తిన్నాం భోజనం. అక్కడ
తినేసేసి ఈ జేబులో ఒకటి ఈ జేబులో ఒకటి లడ్డు తీసుకొని వచ్చాను నేను. మా అమ్మ మమ్మల్ని చూడ్డానికి వచ్చింది అక్కడికి. అంటే ఆ రోజు సండే సాయంత్రం. ఎక్కడున్నాడు అని అంటే అక్కడ ఉన్నాడు ఫంక్షన్ దగ్గర, తిన్నికి వెళ్ళాడు. అప్పుడు 8-9 ఇయర్స్ చేసి నాకు గుర్తు బాగా. మా అమ్మ వచ్చి ఏమన్నా తెలుసా, అమ్మ అట్లా పోవచ్చా, తినొచ్చా, అట్లా తింటే తిన్నావు కానీ అది తీసుకురావచ్చా, తీసుకొస్తారా అట్లా అని కొంచెం బాధలాగా పడి మా అమ్మ ఏం చేసింది, ఆ లడ్డును అక్కడే తినిపించేసేసింది. తీసుకుపోకు, వేరే వాళ్ళు చూస్తే తక్కువ చేస్తారు నేను అని అక్కడే నిలబడి తిన్నా. నాకు గుర్తు ఆ తరుణం. మా అమ్మ ఇట్లా నన్ను దగ్గర పట్టుకున్నది, అదంతా తినేసి నీళ్ళు తాగేసి ఆ తరుణం గుర్తు. ఇప్పటికీ నేను ఇస్తరాకు తేనమ్మా ఎక్కడికి వెళ్ళినా. ఎవరు మా బస్తీ ఎక్కడైతే ఉందో ఇంతవరకు నేను ఎవరి దగ్గర చేతి కడగలే, నేను వెళ్ళి కడగను. దేవుడి పూజ అయిందంటే మాత్రమే అక్కడికి వెళ్తా, కానీ ఎక్కడ ఒక ఫంక్షన్కి వెళ్ళను, నేను తినను. ఎవరన్నా సరే ఇప్పటికీ మా ఇంట్లో వాళ్ళకి చెప్పేది హెచ్చరిక ఏం తెలుసా, తినేసి రావాలి కానీ ప్రసాదం కూడా పట్టుకురావద్దని చెప్తాను నేను. అదొక్కటి. మనోళ్ళు ఎంత ఇన్ని తెస్తారు, ఇస్తారా ఇట్లా పట్టుకొని వస్తారు, పూజకి వెళ్తే ప్రసాదం ఎన్ని తీసుకొస్తారు అలా చెప్పండి. అది ఒక మా అమ్మ మాకేం చెప్పిందంటే, అదొక పూజ, ఒక తరుణం, తినడం వరకే నీ బాధ్యత, తీసుకొని రావడం అమర్యాద. ఎవరో ఎన్నో నిజంగా ఆకలి పర్సన్ రావచ్చేమో అక్కడికి. ఇలాంటి కొన్ని తరుణాలను ఎందుకు నేర్పించాం మన తల్లిదండ్రులకి. మా అమ్మ ఆ విషయాలు మాకు అట్లా చాలా చెప్పింది, నేను ఇప్పటికి పాటిస్తాము. మా వాళ్ళు ఎప్పటికి తేరు కూడా, ఆ భగవంతుడు దయనో ఏదో, కానీ మా వాళ్ళు కూడా అలానే ఉంటారమ్మా, తీసుకురారు. అలా మనం ఎందుకు నేర్పించలేము? ఈ ఎగ్జాంపుల్స్ అన్ని నేర్పిస్తేనే కదా పిల్లలు వింటారు. ఈరోజు ఏమైపోయిందని అంటే అమ్మ డబ్బే మాట్లాడుతుంది. మనం ఫంక్షన్ చేస్తున్నాం కదా, కదా మన ఫంక్షన్, వడ్డించేటోడు కూడా మన మనిషి, బానిసవాడిగా. ఇలా చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా అమ్మ, నీ గుణాన్ని నువ్వే కోల్పోతున్నావు. మరి నీ గుణాన్ని కోల్పోయిన కడుపులో గుణహీనులు పుడతారా, గుణవంతులు పుడతారా? బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ తల్లి. నువ్వు ఎన్ని గంగలు తీసుకొచ్చినా ఒక రక్తపు బొట్టుకి విలువ శివుడు కూడా వచ్చి తీర్చలేడు. బాగా గమనించండి. రక్తానికి ఉన్న విలువ నువ్వు మార్చుకుంటేనే మారుతారమ్మా. కష్టమేమో, నువ్వు అన్న చిన్న ప్రశ్న కాదు అది. ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారు అని అంటే అబ్సల్యూట్లీ పేరెంట్స్ మిస్టేక్ అది.